వెల్కమ్ టు వాల్ ఆఫ్ అల్యూమినియం. ఈ సైడ్ వచ్చేసి తుమ్ముకుంటలో వేసామండి. 2 BHK హౌస్. ఫుల్ ఇంటీరియర్ వచ్చేసి అల్యూమినియంలో చేయడం జరిగింది. మౌల్డింగ్లో చేసాము. సింగిల్ సైడ్ షీట్ యూజ్ చేసాము. ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూసేది ఆర్చ్ అండి. ఆర్చ్లో మనం చూసినట్టయితే పైన కింద కూడా స్టోరేజ్ స్పేస్ ఇవ్వడం జరిగింది. అండ్ మిడిల్లో చూసుకున్నట్టయితే అక్వేరియం కోసం స్పేస్ ఇచ్చి దానికి గ్లాస్ డోర్ కూడా యూజ్ చేసాము. అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకి షోకేస్ షెల్ఫ్స్ ఇచ్చాము. 2 ప్యానల్స్ చేసి అండ్ దానికి ఒక డోర్ కూడా వేయడం జరిగింది. బ్యాక్ సైడ్ కూడా ఫిక్స్డ్ గ్లాస్ ఉంటుంది. అలాగే చూసుకున్నట్టయితే లైట్ ప్రొవిజన్ కూడా ఇచ్చామండి మనము. అండ్ అలాగే చూసుకున్నట్టయితే హాల్లో టీవీ యూనిట్ చేసాము. టీవీ యూనిట్ వచ్చేసి షీట్ మార్బుల్ కలర్ షీట్ యూజ్ చేసాము. అండ్ కింద స్టోరేజ్ స్పేస్ కూడా చూడొచ్చు. 4 డోర్స్ ఇచ్చాము. అండ్ రైట్ సైడ్ కూడా మనం ఒక బాక్స్ చేసి దానికి లైట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది షూ ర్యాక్ అండి. షూ ర్యాక్ కూడా మనం కంప్లీట్గా మౌల్డింగ్లో చేసాము. సింగిల్ సైడ్ షీట్ యూజ్ చేసి. ఇది కూడా అల్యూమినియం అండి, వుడ్ కాదు. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ప్యానల్స్ ఇచ్చాము. WPC ప్యానల్స్ అవన్నీ కూడా వుడ్ కలర్లో వాడాము. ఇక్కడ చూసుకున్నట్టయితే రైట్ సైడ్లో టీవీకి బాక్స్ ఇచ్చాము. అందులో మనకి షెల్ఫ్స్ కూడా ఉంటాయి. ఇది హాల్ నుంచి వ్యూ అండి. లెఫ్ట్ సైడ్ ఆర్చ్ ఉంటుంది అండ్ స్ట్రైట్గా చూస్తే టీవీ యూనిట్. అండ్ ఇది వచ్చేసి మనకి పూజ బాక్స్ అండి. ఇక్కడ బాక్స్ చేసాము పూజ కోసం. కింద చూసుకున్నట్లయితే అంత స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. కింద బాటంలో 2 ఓపెన్ డోర్స్ అండ్ మిడిల్లో 2 డ్రావర్స్ అండ్ ఒక ట్రే కూడా ఉంటుంది పూజ చేయడానికి. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసినట్టయితే అమ్మవారిని మనము అది డిజిటల్ గ్లాస్ చేయడం జరిగింది. అండ్ ఒక 2 డోర్స్ కూడా ఇచ్చాము. CNC కటింగ్ అండ్ పాకెట్ డోర్స్ అండి. మనకి డోర్స్ ఓపెన్ చేసినప్పుడు టచ్ కాకుండా కంప్లీట్గా లోపలికి మనము పెట్టేయచ్చు. ఎంతసేపు అయినా కూడా ఓపెన్ పెట్టినా కూడా మనకి టచ్ కాకుండా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో మనము మార్బుల్ షీట్ యూజ్ చేసాము. అండ్ గ్లాజీ ఉంటుంది చూడవచ్చు. ఆ రిఫ్లెక్షన్ కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. ఇది కూడా మౌల్డింగ్ అండి. సింగిల్ సైడ్ చేసాము. సో బ్యాక్ సైడ్ మనకి షీట్ అనేది ఉండదు. డోర్స్ అన్నీ కూడా సాఫ్ట్ క్లోజ్ అండి. అండ్ డోర్స్ కూడా లాక్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే అల్మారా ప్రొవిజన్ ఉంటుంది కదా, దాన్ని కూడా కవర్ చేసాము. సో అందులో ఒక డోర్కి మనం మిర్రర్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వాష్రూమ్ పక్కన చిన్న స్పేస్ ఉంటే దాన్ని కూడా మనం బాక్స్లో కన్వర్ట్ చేసి స్టోరేజ్ స్పేస్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అండి. కిడ్స్ బెడ్రూమ్లో కూడా సింగిల్ సైడ్ మౌల్డింగ్ చేసాము షీట్. ఇది వచ్చేసి స్పార్కిల్ బ్లూ అండి కలర్, షీట్ కలర్. అండ్ దానిపైన మనము గోల్డ్ పట్టీ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్లో చూసుకున్నట్టయితే మనం ఇక్కడ గ్రానైట్ టైప్లో ఉన్న షీట్ సెలెక్ట్ చేసుకున్నారు సార్ అండ్ మేడం వాళ్ళు. ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ టేబుల్ అండి. అండ్ పక్కన స్టోరేజ్కి ఇంకొక బాక్స్ వేయడం జరిగింది. ఎంత కూడా మౌల్డింగ్ అండి, మనకి ఎక్కడ కూడా ఫ్రేమ్ కనిపించదు. అండ్ అల్యూమినియంలో కూడా మనకి రస్ట్ ప్రూఫ్ ఉంటుంది. టర్మైట్ ప్రాబ్లం అసలుగా ఉండదండి. ఇవన్నీ ట్యాండమ్ అండి, ట్యాండమ్ డ్రావర్స్. పైన కూడా స్టోరేజ్ కోసం ఒక బాక్స్ వేసాము. అండ్ ఇక్కడ స్లైడింగ్ చేసామండి. అండ్ ఇక్కడ కూడా కొంచెం స్పేస్ ఉంది బ్రేక్ఫాస్ట్ టేబుల్కి అండ్ షెల్ఫ్స్కి. ఇక్కడ కూడా మనము ఒక చిన్న బాక్స్ చేయడం జరిగింది. అండ్ మిడిల్లో మిక్సీ పెట్టుకోవడం కోసం ఓపెన్ స్పేస్ వదిలిపెట్టాము. కింద మళ్ళీ స్టోరేజ్ ఇచ్చాము బ్రేక్ఫాస్ట్ టేబుల్కి కంటిన్యూస్గా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.